ఏపీ పోస్టులకు సంబంధించి విడుదలైన పోస్టుకి సంబంధించి నేనైతే అప్లై చేశానండి. ఇదిగోండి అప్లికేషన్ అండి. ఇప్పుడే అప్లై చేసి అయితే వచ్చాను. అందుకని ఎవరన్నా అప్లై చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకేంటంటే ఏపీ వారీగా ఎటువంటి జాబులు పడినా కానీ నా ఛానల్ అయితే నేను అవైతే అప్డేట్ అయితే ఇస్తానండి. వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి అయితే కొంచెం హైప్ అయితే ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు పోస్టల్ శాఖలో మనకి పోస్టులు తీస్తున్న విషయం అందరికీ తెలుసు కదండి. ఇది కూడా ఏంటంటే మనకి 10th క్వాలిఫికేషన్ అనమాట. 10th క్వాలిఫికేషన్తో ఎటువంటి రాత పరీక్ష అనేది లేదనమాట. మనం జస్ట్ అప్లై చేస్తే చాలండి. మనకేంటంటే పోస్ట్ మ్యాన్ లేదా పోస్ట్ మాస్టర్ అనమాట. మొత్తం 28,740 ఖాళీలు అయితే ఉన్నాయండి. విద్యార్హత వచ్చేసి 10వ తరగతి అనమాట. మనకు వయసు ఎంత అంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మనకి ఏంటంటే ఎస్సీ 45 ఇయర్స్ అండి, ఓబీసీ వాళ్ళకైతే 43 ఇయర్స్ అండి. నెక్స్ట్ ఫీజు మనకి ఎగ్జామ్కి అప్లై చేయడానికి అయితే ఎటువంటి ఫీజు లేదు. ఎవరికి మహిళలకి ఎస్సీ ఎస్టీలకు ఫీజు అయితే లేదండి. నా దగ్గర కూడా నేను అప్లై చేసినందుకు నెట్ సెంటర్ డబ్బులు తీసుకున్నాడు, కానీ మనకి ఎగ్జామ్ ఫీజు అనేది మటు ₹1 కూడా లేదు. మహిళలకైతే ఫ్రీ అండి. ఎవరైనా 10th క్వాలిఫికేషన్తో బట్టి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ రిజర్వేషన్లో కనుక ఇన్ కేసు ఎవరన్నా అందరూ అప్లై చేస్తారు, మనకెందుకు అని మానేసామనుకోండి, ఇన్ కేసు ఒకవేళ ఆ జాబ్ మీకే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయేమో. నేను అలా అనుకుని మానేశానండి. మా హస్బెండ్ అయితే అప్లై చెయ్యి, పర్వాలేదు, ఏమవుతుంది, వస్తే వస్తుంది, రాకపోతే రాకపోతుంది, ఇబ్బంది ఏముంది అనేసి మా హస్బెండ్ అయితే అప్లై చేయించారండి. జస్ట్ ఇప్పుడే అయితే అప్లై చేసి అయితే వచ్చాను. మనకి ఆన్లైన్ చివరి తేదీ చెప్తున్నానండి, 14/2/2026, అంటే నెక్స్ట్ మంత్ 14వ తారీఖు వరకు మనకి డేట్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి అప్లికేషను. మనకి ఏంటంటే ఇందులోని మనకి అప్లికేషన్లో ఎలా వచ్చిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కదండి పోస్ట్ ఆఫీస్ అనేది. ఇదేంటంటే అప్లికేషన్ ఇన్ఫో, రిజిస్ట్రేషన్ నెంబరు, నెక్స్ట్ అప్లికేషన్ నెంబరు, ఇవన్నీ ఉండి మన ఫోటో అనమాట. నెక్స్ట్ ఏంటంటే మన ఫుల్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండరు, నెక్స్ట్ కేటగిరీ అంటే మన ఏ రిజర్వేషన్ చెందిన వాళ్ళమో అది, నెక్స్ట్ మ్యారీడా అన్మ్యారీడా, నెక్స్ట్ మన ఈమెయిల్ అడ్రస్సు, నెక్స్ట్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని, నెక్స్ట్ మొబైల్ నెంబరు, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయితే కనుక దానికి సంబంధించి మనమైతే అక్కడ ఫిల్ చేయవలసి ఉంటుందండి. మీ మొబైల్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అండి, మన మొత్తం మన బయోడేటా అంతా అనమాట. మనది ఏ ఊరు, మనది ఏ సిటీ, మనది ఏ డిస్టిక్, మనది ఏ స్టేటు, మన పోస్ట్ ఆఫీస్ పిన్ నెంబర్తో సహా మొత్తం అన్నీ కూడా మనం అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి అందులోని. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏంటంటే మన ఎడ్యుకేషనల్ అనమాట. స్టేట్ ఆఫ్ పాసింగ్, మనం ఇప్పుడు ఏ స్టేట్లో పాస్ అయ్యాము, పాసింగ్ ఇయర్, మనం ఏ ఇయర్లో పాస్ అయ్యాము, ఏ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదండి ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి. నెక్స్ట్ రిజల్ట్ టైపు, బోర్డులో రిమార్క్ ఏమైనా ఉందా అది, నెక్స్ట్ మార్క్స్ మెమో నెంబర్ అనమాట, అంటే మన ఆల్ టికెట్ నెంబరు. ఇవన్నీ కూడా ఫిల్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్స్, నెక్స్ట్ మార్క్స్, అంటే మనకి ఏ సబ్జెక్ట్స్లో ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఫిల్ చేశారు. నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళకి సంబంధించిన ఏవో కొన్ని డీటెయిల్స్ అవి చెప్తారు కదండి, అవన్నీ అనమాట. అవన్నీ నెక్స్ట్ నా సిగ్నేచర్ ఒకటి తీసుకున్నారు. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నాను చూడండి. అంటే పోస్ట్ అప్లికేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్, మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఉన్న పోస్టులు అనమాట. భీమాలపురం అంటండి ఒకటి, నెక్స్ట్ దమ్మినేను, నెక్స్ట్ దొంగరావిపాలెం ఒకటి, గుంపర్రు ఒకటి, అంటే పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. నేను వెస్ట్ గోదావరి చెప్తున్నానండి. నెక్స్ట్ జుత్తిక, కాపవరం, కొమ్మర్రు, కొమ్మచిక్కాల, మొలపర్రు, నేలపల్లి, రామన్నపాలెం, సచ్చివాడ, తెలపూడి, వడ్డిపర్రు, వెంకట్రాంపురం, చిన్నగొల్లపాలెం, నెక్స్ట్ ఏలేటిపాడు, నెక్స్ట్ గొల్లవాన్తిప్ప, నెక్స్ట్ కాకిలేరు, కంటేరు, నడిపుడి, రాయకుదురు, సచ్చివాడ, నెక్స్ట్ శివదేవుని చిక్కాల, తోకతిప్ప, నెక్స్ట్ ఉప్పులూరు, వల్లూరు, వీరబ్రహ్మపురం, నెక్స్ట్ ఏలూరుపాడు. ఈ ప్లేసుల్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి.
వెస్ట్ గోదావరి చెప్తున్నాను, ఎందుకంటే నేను అప్లై చేశాను కాబట్టి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెప్తున్నాను. మహిళలకి అయితే ఫీజు అయితే ఏమీ లేదండి. చక్కగా లేడీస్ అందరూ కూడా అప్లై చేసుకోండి. అంటే ఫాస్టల్ జాబ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎవరైనా, ఎందుకంటే ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు కాబట్టి ఎవరైనా లేడీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మొన్న అంగన్వాడీ పెట్టిన వీడియోకి అయితే చాలామంది లేడీస్ అయితే రెస్పాండ్ అయ్యారండి. మేము అప్లై చేస్తామని చెప్పేసి. అలాగే ఎవరైనా సరే 10th క్వాలిఫికేషన్ అవ్వకుండా ఉంటారు కదా, మ్యాక్సిమం విలేజ్లో అయినా సరే సిటీలో అయినా సరే 10th అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. సో అందరికీ కూడా మంచి అవకాశం అనమాట. సో ఏంటంటే అప్లై చేసుకోవడానికి. ఇంకేమన్నా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలితే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఎటువంటి జాబ్ సంబంధించిన అప్డేట్ అయినా సరే మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే నేను 100% అయితే ఇస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.